హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రీవియస్ వీడియోస్లోని మన ఛానల్లోని మీషోకి సంబంధించి చాలా వీడియోస్ చేసాం కదండి. కిచెన్ అండ్ హోమ్ డెకర్ ఐటమ్స్ కానివ్వండి, అలాగే జ్యువెలరీ, కుర్తీ సెట్స్, ఇలా రకరకాలు చేసాం కదా. ఈరోజు వీడియో అయితే కొంచెం డిఫరెంట్ అనమాట. సో యాక్చువల్గా నేను ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంది. సో దానికి 7 డేస్కి ముందు ఫంక్షన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మీషో నుండి నేను ఆర్డర్ చేసుకున్నా. ఆ రోజు వేసుకోవడానికి ఒక 9 ప్రొడక్ట్స్ నేను రెడీ అవుతూ వాటి రివ్యూ అనేది మీకు చెప్తానండి. వీడియో అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, అలాగే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్కి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే డ్రెస్ అనమాట. మన డ్రెస్ కావాలి కదండి ఫంక్షన్కి వెళ్ళడానికి. శారీ అయితే నేను ప్రిఫర్ చేయట్లేదు ఈ సారీ, ఎందుకంటే కొంచెం లాంగ్ వెళ్ళాల్సి ఉంది. డ్రెస్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి నేను 3 పీస్ కుర్తీ సెట్ అనేది ఆర్డర్ చేశానండి. ఇది మనకి 500 లోపే పడింది. నేను సైడ్ స్క్రీన్ షాట్ వేస్తాను, లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో టాప్ అయితే మనకి చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చింది. మొత్తం ప్లెయిన్ వచ్చి పైన కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చింది. అలాగే మనకి ప్యాంటు చున్నీ కూడా వచ్చిందండి దీనికి. సో నేను వేసుకున్నాను, ఇక్కడ చూస్తున్నారు కదా. ఇదైతే నేను ఎక్సెల్ ఆర్డర్ చేశాను. కొంచెం లూజ్గానే వచ్చింది, కొంచెం ఫిట్టింగ్ చేయించాల్సి ఉంది. ఓకే, డ్రెస్ అయితే అలా ఉందన్నమాట. బాగుంది, పర్పుల్ కలర్. దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఫేస్కి అయితే నేను ఇక్కడ మమా ఎర్త్ విటమిన్ సి క్రీమ్ అనేది నేను ఆర్డర్ చేశాను. నేను ఫేస్కి అయితే ఏమి యూజ్ చేయనండి, డైలీ జెన్యూన్గా చెప్తున్నాను. ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ వేసుకోవాలి అంటే ముల్తానీ మట్టి అండ్ రోజ్ వాటరే యూజ్ చేస్తాను. వీడియోస్ చేసినప్పుడు కొంచెం పౌడర్ రాసుకుంటాను, అంతే అనమాట. సో ఇదేంటంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. మమా ఎర్త్ అనేది చాలా బాగుంటుంది, మంచిది అని చెప్పి చాలా రివ్యూస్ చూశాను. న్యాచురల్గా కూడా ఉంటుంది, మనకి స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ చేయదని చెప్పి నేను అది ఆర్డర్ చేశాను అనమాట. అలాగే బ్రైట్గా కూడా కనిపిస్తుంది ఫేస్ అని చెప్పి నేను ఇక్కడ అయితే మొత్తం ఫేస్కి అప్లై చేసేసుకుంటున్నాను. ఇది కూడా నేను ఇప్పుడే మీషో నుండి ఆర్డర్ చేసుకున్నానండి. ఇదైతే నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. బాగుంది, నేను రాసుకున్నాక స్కిన్ అయితే బాగా మెత్తగా అలా అనిపిస్తుంది, బాగుందన్నమాట. సో ఫస్ట్ ఇది అయిపోయినాక నేను కొంచెం పౌడర్ అనేది వేసుకుంటున్నాను. నేను ఎటువంటి మేకప్ అనేది ఎప్పుడూ వేసుకోలేదండి, వీడియోస్ కూడా జస్ట్ నార్మల్ పౌడర్, అలాగే ఓన్లీ కళ్ళ కాటుకు మాత్రం పెట్టుకొని లిప్ బామ్ ఉంటుంది కదా, అది అప్లై చేసుకుంటాను అంతే. నేను మేకప్ అది ఎప్పుడు యూజ్ చేయలేదు, నాకు భయం అనమాట స్కిన్కి ఏమైనా ఎఫెక్ట్ జరుగుతుంది అని చెప్పి. సో నేను పౌడర్ అంతా మనం ఏం ఫేస్కి పెట్టుకున్నా సరే మెడకు కూడా ఈవెన్గా పెట్టుకోవాలి, లేదంటే 2 డిఫరెంట్గా కనిపిస్తాయి. సో ఇక్కడ నేను ఐటెక్స్ కాజల్ అనేది యూజ్ చేస్తాను. ఇది కూడా నేను డైలీ వేసుకోనండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ లేదా వీడియోస్ అవి షూట్ చేస్తూ ఉంటాను కదా, అటువంటప్పుడు వేసుకుంటాను. నాకు ఇదే సరిపోతుంది. సో మీరు నా వీడియోస్ ఫాలో అవుతున్నట్టయితే మీకు తెలుస్తుందండి, ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళు అయితే. ఇప్పుడు కాటుక అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు లిప్ బామ్ అనమాట. ఇది జస్ట్ నార్మల్ లిప్ బామ్, ఎప్పుడు వేసుకోను. ఇది కూడా నాకు భయం ఏమైనా డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పి ఎప్పుడైనా వీడియోస్ చేసినప్పుడు మాత్రమే వేసుకుంటానండి. అలాగే బయటకు వెళ్ళినప్పుడు కూడా వేసుకుంటాను. ఈ 3 పౌడరు, అలాగే ఐటెక్స్ కాజల్, అలాగే ఈ లిప్ బామ్ అనమాట. అండ్ నెక్స్ట్ నేను ఈ జ్యువెలరీ సెట్ అనేది ఆర్డర్ చేశానండి. డ్రెస్ మీదకి మ్యాచ్ అవుతుందో లేదో నాకు కూడా తెలియదు వేసుకున్నంత వరకు, బట్ ఆర్డర్ చేశాను. సో ఇదేంటంటే చాలా చాలా బాగుంది. శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుంది, డ్రెస్ మీద కంటే పిల్లలకి కూడా చాలా బాగుంటుందండి. సీజెడ్ స్టోన్ వచ్చింది మనకి, ఇయర్ రింగ్స్, అలాగే ఇది మెడకు వేసుకునేది అనమాట. ఇలా దగ్గరగా వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ ఈ డ్రెస్ మీదకి మ్యాచ్ అయిందో లేదో నాకు అంతగా అర్థం కాలేదు. నేను సేఫ్ సైడ్గా ఉంటుందని నేను నల్లపూసల చైన్ కూడా ఆర్డర్ చేశాను, చూపిస్తాను మీకు. ఇలా అన్నమాట, బాగుంది పెట్టుకుంటే. శారీస్ మీదకి అయితే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది అనిపించిందండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చింది. చూడ్డానికైతే బాగానే ఉంది, క్వాలిటీ కూడా బాగుందన్నమాట. చాలా చాలా బాగా వచ్చింది, పెట్టుకోగానే లుక్ అనేది వచ్చింది కదా. సో ఎలా ఉందో తెలియట్లేదు నాకైతే. ఓకే, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ చూద్దాము. నేను బ్యాంగిల్స్ కూడా ఆర్డర్ చేశానండి. ఇలా ఉంటాయి కదా, 2-4 అనమాట నా సైజు. ఈ సింగిల్ బ్యాంగిల్స్ అనేది ఆర్డర్ చేస్తాను. మనకు 4 వచ్చాయి అనమాట. 2 వేసుకోవచ్చు, మధ్యలో ఏమైనా వేసుకోవచ్చు, లేదా నార్మల్గా అలానే వేసేసుకోవచ్చు అనమాట. ఒక చేతికి 2, ఇంకో చేతికి 2 బాగున్నాయి. నాకు ఇవైతే చాలా బాగా నచ్చాయి అనమాట. 2-4 సైజు ఆర్డర్ చేశాను. నాకు కరెక్ట్గా అదే వచ్చింది, లూజ్ అవ్వలేదు, టైట్ అవ్వలేదు, ఏ విధంగా ఇబ్బందిగా లేదు. చూడ్డానికి కూడా చాలా బాగుంది, డ్రెస్ మీదకి కదా బాగుంటుందని చెప్పి
చెప్పి నేను ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ ఆర్డర్ చేశాను. బాగున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక చేతికి గాజులు వేసుకొని ఇంకో చేతికి వాచ్ పెట్టుకుందాము, ఈ లుక్ కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వాచ్ కూడా ఆర్డర్ చేశానండి. ఈ విధంగా వచ్చింది. ఈ ప్రైస్కి అయితే వాచ్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది. మనకి డ్రెస్ మీదకైనా శారీస్ మీదకైనా దేనికైనా సరే మనకి వాచ్ పెడితే ఒక బ్యూటిఫుల్ లుక్ అనేది వస్తుంది కదా. సో అలా అనమాట. నేను వాచ్ కూడా ఆర్డర్ చేశాను. ఇప్పుడైతే నేను ఇది తీసేస్తున్నా, జ్యువెలరీ సెట్ తీసేసి ఈ నల్లపూసల చైన్ అనేది ఆర్డర్ చేశానండి. అది ఎందుకన్నా నాకు సూట్ అవ్వలేదేమో అని అనిపించింది. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇదైతే నల్లపూసల చైన్ చాలా బాగా నచ్చింది నాకు. ఇదైతే ఇది కూడా శారీస్ మీదకి చాలా చాలా బాగుంటుందండి. సో డ్రెస్ మీదకి కూడా బాగుంది. నాకు ఆ జ్యువెలరీ సెట్స్ కంటే ఎందుకనో ఇలా నల్లపూసల చైన్లు అంటేనే చాలా ఎక్కువ ఇష్టం అండి. నాకు బాగా నచ్చుతాయి అన్నమాట. నేను ఇంకా ఇదే ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా. బాగుంది. ఎంతైనా సరే కుంకుమ పెట్టుకుంటే అందం వేరు కదా. మనం ఎన్ని వేసుకున్నా సరే కుంకుమ పెట్టుకుంటే కానీ అందం రాదంటారు కదా. సో నేను అది కూడా పెట్టేసుకున్నాను. బ్యాంగిల్స్ ఓకే. నేను సేఫ్ సైడ్గా ఉంటుందని చెప్పి ఇంకో టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ కూడా ఆర్డర్ చేశానండి. అవేంటంటే సైడ్స్ వేసుకుంటాం కదా, మధ్యలో నార్మల్ ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకొని సైడ్స్ వేసుకుంటాం కదా, అవి ఆర్డర్ చేశాను అనమాట. ఇవి కూడా 2/4 సైజు ఆర్డర్ చేస్తే నాకు కొంచెం చిన్నగా అనిపించాయి అన్నమాట. కొంచెం టైట్గా అనిపించాయి. ఇవి సన్నగా కూడా ఉన్నాయి. నా బ్యాంగిల్స్కి ఇవి మ్యాచ్ అవ్వలేదు. కానీ ఇవి అయితే శారీస్ మీదకి అయితే బాగుంటుంది. ఈ టైపు ఇలా మధ్య మధ్యలో వేసుకోవడానికి చూస్తున్నారు కదా, బాగానే ఉంది. బట్ ఏంటంటే కొంచెం చిన్నగా అనిపించింది సైజు. బాగున్నాయి, కలుపులుగా వేసుకోవడానికి బాగుంటుంది. బట్ ఆ సింగిల్ బ్యాంగిల్స్ అయితే సూట్ అవుతాయి అన్నమాట ఈ డ్రెస్ మీదకి. సో నేను అవి తీసేసి నార్మల్ అవే వేసేసుకుంటాను. అన్నీ ఉన్నాయి కదా, రింగ్ లేదని చెప్పి రింగ్ కూడా ఆర్డర్ చేశానండి. రింగ్ అయితే చూడడానికి చాలా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే కొంచెం లూజ్ అయిపోయింది అన్నమాట నాకు. సో చూస్తున్నారు కదా, ఇలా వచ్చేస్తుంది మొత్తం. సరే వేరే వేలకు ట్రై చేద్దామని చెప్పి దానికి కూడా పెట్టి చూస్తే అది కూడా లూజ్ అయిపోయిందండి. రింగ్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంది, చాలా లుక్గా అనిపించింది. మధ్యలో ఇలా స్టోన్స్ అనేవి వచ్చి చాలా బాగుంది. బట్ ఎందుకన్నా నాకు సైజ్ అనేది సరిపోలేదు, లూజ్ అయిపోయింది. పెట్టుకొని వెళ్ళినా సరే ఎక్కడైనా పడిపోద్ది అనమాట. నేను అందుకే తీసేస్తున్నాను. ఇంకా నాకు ఫిట్ కాలేదన్నమాట. చూడ్డానికి అయితే బాగుంది. సో చూస్తున్నారు కదా, ఇలా వచ్చేస్తుంది మొత్తం. అన్నీ ఉన్నాయి కదా, మరి మనం ఫోను మనీ అవి క్యారీ చేయడానికి ఒక పర్స్ అనేది కావాలి కదా. సో హ్యాండ్ బ్యాగ్ అనేది నేను ఆర్డర్ చేశానండి. దీని మీదకి బాగుంటుందని చెప్పి మరి వేసుకొని వెళ్ళాలి కదా. చూద్దాం హ్యాండ్ బ్యాగ్ అనేది ఏ విధంగా వచ్చింది. ఇదేంటంటే మనకి షార్ట్ లాంగ్, అంటే మనం పొడుగ్గా వేసుకోవచ్చు, చిన్నగా కూడా పట్టుకోవచ్చు. ఇందులో మనకి 3 కలర్స్ ఉన్నాయండి. 3 కలర్స్లో నేను ఈ కలర్ అనేది ప్రిఫర్ చేశాను. బాగుందన్నమాట ఇది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చింది, బాగుంది. మనం లాంగ్గా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, చిన్నగా వేసుకోవచ్చు, అలాగే పొడుగ్గా వేసుకుంటే డ్రెస్ మీద స్టైల్గా ఉంటుంది కదా. నాకు అలా వేసుకోవడం ఇష్టం అన్నమాట. అండ్ ఇలా పట్టుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. మనకి మనీ అలాగే ఫోను ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ క్యారీ చేయడానికి. దీనికైతే మనకి 2 జిప్స్ అనేది ఇచ్చారు. ప్లేస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువగా థింగ్స్ అనేవి పడతాయి మనకి. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం చాలా తీసుకెళ్తూ ఉంటాం కదా, అందులో లాంగ్ జర్నీస్లో స్టిక్కర్ ప్యాకెట్లని ఏమైనా సరే తీసుకెళ్ళడానికి ఉంటుంది కదా. అందుకని నేను కొంచెం పెద్దదే చేశాను. బాగుందన్నమాట. చాలా కవర్స్ ఇచ్చారండి ఇందులోని. ఇలా ఈ విధంగా వస్తుందన్నమాట. బాగుందన్నమాట బ్యాగ్ కూడాను, చాలా చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చింది. ఇదండి టోటల్గా 9 ప్రొడక్ట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించాయో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇందులో మీకు ఏమైనా కావాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇదైతే ఫుల్ లుక్ అన్నమాట. డ్రెస్ కొంచెం లూజ్ అయిందండి, లేదంటే చాలా బాగుండేది. ఇంకా ఈ విధంగా ఫుల్గా వచ్చిందనమాట. మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్కి వస్తున్నట్టయితే చాలా మీషో హాల్ వీడియోస్ ఇంకా వస్తాయండి. ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి కూడా. సో అవన్నీ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని పెట్టుకొని ఉంచుకోండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.